ఆలయంలో ఒక గ్రంథాలయం అన్నమాట. దేవాలయంలో ఒక గ్రంథాలయం లాగా. అంటే ఆలయము అన్నప్పుడు అసలు పూర్వం మనం చూసినట్లయితే అక్కడ ఎడ్యుకేట్ చేయటానికి వీలయ్యేదండి. ఈ రోజున వచ్చి అలాంటి అవకాశం లేదు. ఆలయాలకి వెళ్తున్నారు, ఏదో మొక్కుబడిగా వెళ్ళటం, సరదాగా వెళ్ళటం, కాలక్షేపానికి వెళ్ళటం, ఈ విధంగా జరుగుతుంది. కానీ యాక్చువల్గా అసలు ఒక ఆలయానికి మనం వెళ్ళినప్పుడు మనకు భగవంతుడికి ఉన్న సంబంధం ఏమిటి అన్నదాన్ని తెలియచేయాలి. అలాగే భగవంతుడు కేవలం ఈ విగ్రహానికి పరిమితమై లేడు అనేటటువంటిది తెలియచేయాలి. భగవంతుని యొక్క యథార్థమైన స్వరూపం అనేది భక్తుడు తెలుసుకుని తీరాలి కదా. కానీ ఈరోజు మనం వాళ్ళు చెప్పటానికి సిద్ధంగా ఉండొచ్చు పూజారులు, కానీ మనం తెలుసుకోవటానికి సిద్ధమై లేము ఇక్కడ ఇప్పుడు. దానివల్ల ఎంతో నష్టపోతున్నాం. మనం ముస్లిమ్స్ని కానీ క్రిస్టియన్స్ని కానీ మనం చూసినట్లయితే వాళ్ళు చర్చికి వెళ్ళారనుకోండి, బైబిల్లో ఏముందనేది వాళ్ళు తెలుసుకుంటారు. ఓ రోజు కాకపోతే ఒక రోజైనా కొంతవరకు బైబిల్లో ఉన్నదాన్ని తెలుసుకుని కొద్ది గొప్పనన్న ఆచరణలో పెట్టగలుగుతారు కదా. అలాగే ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు మసీదుకి వెళ్తే ఖురాన్లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో కొద్ది రోజులకైనా కానీ కొంచెమైనా కానీ ఆచరణలో పెట్టగలరు కదా. మనం ఈరోజు గుడికి వెళ్ళినట్లయితే ఏముంది తెలుసుకోవటానికి ఏమి లేదు. మరి తెలుసుకున్నప్పుడు మనకి తెలియజేసేటటువంటి ఆలయాల్ని మనకు సరిగ్గా ఉపయోగపడినప్పుడు ఈ విషయంలో మనకి ఎవరు చెప్తారు, ఎక్కడ చెప్తారు చెప్పండి. భగవంతుడి పట్ల ప్రేమతోనే కదా గుడికి వెళ్ళేది. భగవంతుడి గురించి మనం తెలుసుకోవాల్సింది అదే కదా. అక్కడ అన్ని గ్రంథాలు అందించారు, మన కోసం అందించారు అనేటటువంటిది మనం తెలియజేసి ఆ గ్రంథాలన్నిటికీ నిజంగా సారం అన్నది భగవద్గీత. భగవద్గీత మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటిది లోకానికి తెలియచేయాలి అనేటటువంటిదండి. అంటే పిల్లలకి అందించాలనే దాంతో మేము ఒక సంప్రదాయం అనేటటువంటి పేరుతో కార్యక్రమం అన్నదాన్ని 2-3 సంవత్సరాలు పెట్టామండి. ఏమవుతుందంటే పిల్లలు వస్తున్నారు, వాళ్ళు ఇంట్రెస్ట్గా తెలుసుకుంటున్నారు, చాలా విషయాలు వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారు. కానీ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పిల్లలు ఇప్పటి నుంచి భగవద్గీత అంటే వాళ్ళు చెడిపోతారు అంటున్నారు. దాంతో మళ్ళీ ఇక్కడికి రానిని కూడా రానియట్లేదు అనమాట. ఆ పరిస్థితి ఏర్పడింది. అందుకని ఏంటంటే పిల్లల్ని ఎడ్యుకేట్ చేయటానికి ముందు తల్లిదండ్రులని సరి చేసుకోవాలి అన్నది నాకు అర్థమైంది. ఇప్పుడు భగవద్గీత అన్నప్పుడు ఒక మార్పు మనిషిలో రావాలి. అలా కాకుండా ఇప్పుడు కేవలము భక్తి భావన అనేటటువంటి దాంతో వెళుతున్నప్పుడు ఏమవుతుందంటే మార్పు రావటం లేదు. ఆ మార్పు రానిదే తను తాను తెలుసుకోలేడు. తను తాను తెలుసుకోలేనప్పుడు దుఃఖం అనేది అలాగే ఉంటుంది, అజ్ఞానంతోనే ఉంటాడు. అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవటానికి జ్ఞానబోధ ఉంది, భగవద్గీత జ్ఞానబోధ ఇస్తుంది. కానీ ఆ జ్ఞానబోధ తెలిసినప్పటికీ కూడా, తను తాను తెలుసుకున్నప్పటికీ కూడా ఆత్మస్వరూపంగా దానికి మనసులో ఉన్నటువంటి మాలిన్యం అడ్డుపడతానే ఉంటుంది. అది పోగొట్టుకోమని భగవద్గీత చెప్తుంది మనకి. కానీ అది పోగొట్టుకోకుండా నేను ఆత్మస్వరూపాన్ని అని అనుకుంటే అది గర్వమే అవుతుంది తప్పనడిసి దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు అన్నమాట. తన ఆత్మస్వరూపం అని ఒకసారి తెలుసుకుంటే దానికి తగ్గట్లుగా మనసు, వాక్కు, దేహము 3 కూడా దానికి తగ్గట్లుగా ఉండాలి. ఇక్కడ ఆ త్రికరణ శుద్ధి లేదనుకోండి, లేనప్పుడు ఏమవుతుందంటే పాత వాసనలు ఏవైతే ఉన్నాయో సంస్కారాలు, వాటిని బట్టి మనిషి ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు జ్ఞానం అన్నది ఇంకెందుకు ఉపయోగపడ్డట్లు. అంటే నేనేదో డాక్టర్ని చదువుకున్నాను అని చెప్పుకోవచ్చు, కానీ ఆ డాక్టర్ కోర్స్ అన్నది నాకు పనికిరాక ఎదుటి వాళ్ళకి పనికిరానప్పుడు ఉపయోగం ఏముంది దానివల్ల. ఇంకో రకంగా ఏంటంటే అహం బ్రహ్మాస్మి అని నేను ఆత్మస్వరూపాన్ని అనుకోవటం ఒక అహంకారమే అవుతుంది తప్పనడిసి దానివల్ల ఉపయోగం ఏముండదు.